ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా బాగుంటాయండి. అయితే 3 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నానండి మెజర్మెంట్. అయితే ఈ శనగపిండి అనేది చాలా సాఫ్ట్గా ఆర్గానిక్గా తీసుకున్నాను నేను. శనగపిండి కనుక హార్డ్గా ఉన్నా, ఒకవేళ అందులో ఇంప్యూరిటీ ఉన్నా కూడా, ఏదైనా బియ్యపిండి అది పొరపాటున కలిసినా రెసిపీ అస్సలు బాగా రాదండి. మనం దగ్గరుండి పట్టించుకున్న పిండైనా, లేదా మీకు ఆర్గానిక్ సాఫ్ట్గా అనిపించిన అలా ఏదైనా ఉన్న పిండే తీసుకోండి. లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి, టేస్ట్ బాగోదు. సో అది కన్ఫర్మ్ చేసుకోండి ముందుగా. తర్వాత బియ్యపిండి ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉండాలి. ఎంత బాగుంటే పిండి రెసిపీ అంత బాగా కుదురుతుందండి. ఈ 2 పాయింట్స్ మీకు యూస్ఫుల్ టిప్స్ అండి. అయితే ఈ 4 కప్పుల పిండికి అరకప్పు లేదా పావు కప్పు వాము మంచిగా వేసుకోవచ్చండి. ఇది కొంచెం వాము రెసిపీ అనమాట. వాముతో టేస్ట్ బాగుంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎక్కువ వాము వేసుకున్నాను నేను. పసుపు ఒక పావు చెంచా అండి, ఉప్పు 1 చెంచా అండి, కారం 2 చెంచాలు వేసుకొని వీటిని పిండి కలిపే విధానం సాఫ్ట్గా కలుపుకోవాలండి. అంటే హార్డ్గా కాకుండా వెరీ లిక్విఫైడ్ ఫామ్లో కాకుండా కాస్త ఆ పిండి, ఎందుకంటే శనగపిండి కలిపేటప్పుడే గమ్గా చేతులకి స్టిక్ అవుతుందండి. కొంచెం పొడి పిండి వేసుకొని అలా అంటకుండా అరచేతులకి మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆ చేతికున్న ఏదైతే గమ్ లాగా ఉంటుందో కొంచెం ఆయిల్ రాసుకుంటే కూడా పిండి కలిపేటప్పుడు ఇబ్బందిగా ఉండదండి. అయితే కొంచెం లోతైన మూకుడులో కొద్దిగా ఆయిల్ పోసుకున్నప్పుడు కూడా ఇండక్షన్ మీద అయితే కంఫర్టబుల్గా ఎక్కువగా మురుకులు చేసుకోవచ్చండి. ఇది ఎప్పుడు కూడా పల్చగా ఉన్న బాటమ్ తీసుకోవాలి. ఇండక్షన్ మీద అయితే వేడి తొందరగా వస్తుంది. 1200 టెంపరేచర్ కాబట్టి కొంచెం ఆయిల్ ఉన్నా ఎక్కువ మురుకులు చేసుకోగలుగుతామండి. ఇదొక ప్లస్ అవుతుంది ఇండక్షన్లో, నాకు అనిపించింది డిఫరెన్స్ అలా అనిపించింది. అయితే అదే మన వెడల్పాటి మూకుడు, మందం మూకుడు కనుక పెట్టుకున్నామంటే ఎక్కువ ఆయిల్ ఉపయోగించి ఆ ఆయిల్ మళ్ళీ తిరిగి వాడటానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. అది ఒక యూస్ఫుల్ టిప్ అండి. ఇందులో ఇది సాఫ్ట్గా రావాలనుకుంటే ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చండి. మన కనుక మురుకులు కొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం వేడివేడి నూనె వేసి వీటిని కలుపుకోవాలండి. లేదా బటర్ ఒక అరకప్పు వేడి చేసైనా మురుకుల్లో కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత పిండి కొంచెం మనకు కావాల్సిన మెథడ్లో షేప్లో కుక్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా కొంచెం ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే ఇలా మాడిపోయినట్టుగా వస్తుంది. ఎందుకంటే శనగపిండి ఎక్కువ డామినెంట్గా ఉంది కాబట్టి అసలు పిండి ఉడకకుండానే మాడినట్టుగా వస్తుంది. సో మీడియం ఫ్లేమ్ ఈజ్ ద దీనికి కరెక్ట్ అనమాట. అలా కొద్దిగా పిండి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ వాచ్ యూట్యూబ్ వీడియోస్ రెగ్యులర్లీ ఫర్ మోర్ న్యూట్రిషన్ వాల్యూస్. ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై న్యూ కుకింగ్ ఛానల్. అవి 2 నేను పెట్టానండి, మీకు కుదిరితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొత్త ఛానల్లో నాకు కొంచెం హెల్త్ టిప్స్ కానీ, అన్కుక్డ్ ఫుడ్స్ కానీ, లేదా రా సలాడ్స్ అండ్ రైతాస్ అవి చూపిద్దాం అనుకుంటున్నానండి. మార్నింగ్ సుప్రభాతం అండ్ కుకింగ్ ఛానల్ అని పెట్టాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బర్డ్స్ నాయిస్, చక్కగా వెంకటేశ్వర స్వామిది సుప్రభాతం వినుకుంటూ ఆ యొక్క స్పిరిచువాలిటీలో మన యాంగ్షియస్ లెవెల్స్ చాలా కంట్రోల్ అవుతాయి. అందుకని ఆ ఛానల్కి పేరు పెట్టానండి. ప్లీజ్